ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. నిజమే, ప్రభువు నమ్మదగినవాడు. మనల్ని దుష్టత్వం నుండి విడిపించుటలో నమ్మదగినవాడు. ఆత్మీయంగా బలపరచుటలో, రక్షణ విషయంలో, ప్రేమ విషయంలో, సమాధానం విషయంలో, మన కుటుంబ విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ప్రభువు నమ్మదగినవాడు. ప్రభువు మనకు నమ్మదగినవాడే. మరి నీవు ప్రభువుకు నమ్మదగిన దానివేనా, నమ్మదగిన వాడివేనా? ప్రతి విషయంలో నామకార్థంగా జీవిస్తున్నావా? మనుషులు పై రూపాన్ని, పై ప్రవర్తనను చూసి నమ్ముతారు, కానీ దేవుడు హృదయాంతరంగాలను చూసి నమ్మే దేవుడు. నీ హృదయంలో ఆలోచన రాకముందే అదేంటో గ్రహించగల సమర్థుడు నా యేసయ్య. ఇప్పటి వరకు మనుషులు నన్ను నమ్మితే చాలు అనుకుని జీవించేసావేమో. ఇక నుండైనా మారు. దేవునికి నమ్మకమైన దాసునిగా, దాసరాలిగా జీవించడానికి ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.